ఒక మందిరాన్ని కట్టు. అయితే ఆ మందిరం ఎలాగుండాలి అంటే 3 అంతస్తుల మందిరం అయి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3 అంతస్తులు ఉండాలి. ఏంటి 3 అంతస్తులు అనగా తండ్రి అనుభవం, కుమారుని అనుభవం, పరిశుద్ధాత్మ అనుభవంలో కట్టాలి అది. అందుకని చాలామంది కూడా యెహోవా దేవుడు అంటారు, చాలామంది యేసయ్యే దేవుడు అంటారు, చాలామంది పరిశుద్ధాత్మ దేవుడు అంటారు. హల్లెలూయా. చాలామంది పరిశుద్ధాత్మను నమ్మరు, చాలామంది యెహోవానే నమ్ముతారు, చాలామంది యేసుక్రీస్తు వారిని నమ్ముతారు. ఈ 3 అనుభవాల్లో ప్రతి సంఘము కట్టబడును గాక. తండ్రి యొక్కయో, కుమారుని యొక్కయో, పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిసం పొందమన్నట్లుగా 3 అనుభవాలలో ప్రతి సంఘం కట్టబడాలి. తండ్రి అనుభవం ఉండాలి, కుమారుని అనుభవం ఉండాలి, పరిశుద్ధాత్మ అనుభవం ఉండాలి. ఏంటి తండ్రి అనుభవం?